ఇది ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం. ఏంటంటే బాబు గారు ఒక్కళ్ళే సచ్చేలురు, మిగతా వాళ్ళందరూ దొంగలు. అయినా కూడా బాబు గారు అధికారులు తప్పుడోళ్లే, మంత్రులు తప్పుడోళ్లే, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పుడోళ్లే. వాళ్ళందరూ చెడ్డోళ్ళు అయితే ఒక ఆజానుబాహుడు అయినటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు అయినటువంటి ప్రజల కోసమే తప్పించేటటువంటి చంద్రబాబు గారు వీళ్ళందరినీ సరిచేస్తూ సవరదీస్తా ప్రయత్నించారు. ఇప్పుడు రేపు పొద్దున గవర్నమెంట్ ఓడిపోయింది అనుకోండి, ఆంధ్రజ్యోతి ఎప్పుడో హెచ్చరించింది వాళ్ళందరూ అట్ట తింటున్నారు ఇట్ట తింటున్నారు, బాబు గారు పట్టించుకోలేదు. అరే తింటున్నారు, తెలియదా చంద్రబాబు గారికి అనే పాయింట్ తెలియదా? అక్కడ ఓఎస్టీ 10 రూపాయలు తిన్నాడంటే పైన తినరా? అదే అంటున్నారు, మంత్రికి తెలియకుండా జరుగుద్దా? అదేనేది, పైన తినరా? ఏదో బేరం లేకుండా వీళ్ళని అలా వదిలేస్తారా? ఏదో సిస్టమ్ లేకుండా అట్లా వదిలేస్తారా? ఏమీ ఉండదు. ఓఎస్డి సొంతగా తినేది ఏమీ ఉండదు. జస్ట్ కమిషన్ పార్ట్ తనదో 10% అవుతుంది, తన వాటా అంతే. అది ఏంటంటే ఇదివరకు అయితే గనక పెద్దోళ్ళు తీసేసుకున్నాక వీళ్ళకి మిగిలిన దాంట్లో వాటా. అట్లా కాకుండా ఇప్పుడు అట్లా రావట్లే, వెనక్కి అడగలేరు కాబట్టి వీళ్ళ వాటా వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఫైల్ ఎదురుగుండా పెట్టాలంటే అక్కడ తీసుకుంటేనే కదా ఇక్కడ తీసుకునేది. అక్కడ తీసుకోవట్లేదు అని చెప్తే గనక అబ్బో అసలు అద్భుతం, వెంటనే అప్పుడే తీసవతలు పడేయాలి కదా. అవును, బేసిక్గా ఏంటంటే మొత్తం చంద్రబాబు గారు కరెక్టు, మంత్రులు కరెక్టే. ఓన్లీ కేవలం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగులు తప్పుడోళ్ళు. రేపు పొద్దున 2029 తర్వాత వార్తలు రాయడం కోసం ఇప్పటికే ప్రిపేర్ చేస్తున్నారనమాట. రేపు అప్పుడు ఒకవేళ కనుక తెలుగుదేశం ఓడింది అనుకోండి, ఇదిగో మేము అప్పటి నుంచి చెప్తానే వచ్చాం, చంద్రబాబు గారే పట్టించుకోలేదు, పోనీ బతకనీలే అన్నారు. ఆయనలో ఉన్నటువంటి ఆ